విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలకు ఘర్షణ ముదురుతుంది. గత రాత్రి రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ తలెత్తగా ఇవాళ ఏబీవీపీ విద్యార్థులు ఇవాళ వీసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ప్రతి నినాదాలు చేయడంతో స్వల్ప తోపులాట జరిగింది. ఇరు వర్గాల పోటాపోటీ నినాదాలు తోపులాట కారణంగా పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం ఆంధ్ర వర్సిటీ రిజిస్టర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అంశంపై మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఉధృత వాతావరణం నెలకొంది. నిన్న సాయంత్రం ఈ విద్యార్థి సంఘాలపై ఆర్ఎస్ఎస్ నాయకులు దాడులు పాల్పడ్డారని చెప్పి నిన్న సాయంత్రం ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉదయం నుంచి కూడా రిజిస్టర్ కార్యాలయంలో ఆంధ్ర ఉధృత పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వారి మాట అడుగు ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది అసలు నిన్న? ఏం జరిగింది సాయంత్రం? జరిగింది 2 రోజుల నుంచి ఘర్షణ జరుగుతుంది. యూనివర్సిటీలోకి ఎటువంటి మతపరమైన కులపరమైన యాక్టివిటీస్ ఉండకూడదని చెప్పి మన భారత రాజ్యాంగం చెప్తుంది. విద్యాలయం ఇటువంటి యూనివర్సిటీలో ఈరోజు మతోన్మాదులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈరోజు అసలు యూనివర్సిటీకి సంబంధం లేని బయట వ్యక్తులు యూనివర్సిటీలోకి వచ్చి వాళ్ళ కవాతులు చేస్తున్నారు. ఈరోజు రిలీజియస్ యాక్టివిటీస్ విద్యా సంస్థలు నడిస్తే విద్యార్థులకి విభజన రాదా? ఈరోజు హిందువుల పేరుతో వచ్చి రేపు ముస్లిమ్స్ పేరుతో వచ్చి రేపు ఎల్లుండి క్రిస్టియన్స్ పేరుతో వస్తే విద్యా వాతావరణం చెడిపోదని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు యూనివర్సిటీలో ఇది వద్దు అని చెప్పి కంప్లైంట్ చేస్తే యాజమాన్యం సరైన టైంలో స్పందించలేదు. కంప్లైంట్ చేసిన విద్యార్థుల మీద ఈరోజు ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ గూండాలు దాడి చేశారు. దాడి చేసిన తర్వాత నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా స్పందించకపోతే ఈరోజు ఉదయం బంద్కి పిలిపిస్తే యూనివర్సిటీ విద్యార్థులంతా కలిసి బంద్ వద్దు, యూనివర్సిటీ పరువు పోద్ది, ఇక్కడ పెద్ద కార్యక్రమం జరుగుతుందని చెప్తే రిక్వెస్ట్ చేస్తే బంద్ విరమించుకొని చర్చలకు వస్తే మరోమారు ఉదయం బయట నుంచి గూండాలని రౌడీలని తీసుకొచ్చి విద్యార్థుల మీద అమ్మాయిల మీద దాడి చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సబబు? ఈరోజు మాధవ్ గారు నేను స్పందించారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు యూనివర్సిటీలో మా వాళ్ళని కొట్టారు, తన్నారని. ఈరోజు యూనివర్సిటీలోకి మీ వాళ్ళు వచ్చారు, బయటికి యూనివర్సిటీ విద్యార్థులు వెళ్ళలేదు. మాధవ్ గారు గుర్తుపెట్టుకోండి, యూనివర్సిటీ ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టడమే పనిగా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏబీవీపీ పెట్టుకుంది. ఖబర్దార్ యూనివర్సిటీ జోలికి వస్తే ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున పోరాటంతో మీకు బదులు చెప్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జరిగిన చర్చల్లో రిజిస్టర్ గారు క్లియర్గా హామీ ఇచ్చారు, ఏదైతే యూనివర్సిటీలో మతపరమైన యాక్టివిటీస్ ఉన్నాయో వీటిని నిలుపుదల చేస్తామని చెప్పి విద్యార్థి నాయకులపైన విద్యార్థులపైన దాడి చేసిన ఆర్ఎస్ఎస్ గూండాలపైన కేసులు పెడతామని, ఈ యూనివర్సిటీ ప్రాంగణంలో మతపరమైన సింబాలిక్ ఏమైనా యాక్టివిటీస్ జరిగితే వాటన్నింటినీ రద్దు చేస్తామని చెప్పారు. ఈ యాక్టివిటీని ఉపయోగించుకొని విద్యార్థి సంఘాలను నియంత్రించాలని చూస్తే ఖచ్చితంగా యూనివర్సిటీ సమస్యల మీద మరింత పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తాం. ఆర్ఎస్ఎస్ నాయకులపైన విద్యార్థి సంఘాలు దాడులు చేసి చెప్పి వాళ్ళు ప్రచురిస్తారు, దాన్ని మీరేం చెప్తారు? ఆర్ఎస్ఎస్ నాయకుల మీద విద్యార్థులు, ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందండి? ఎందుకు దాడి చేస్తారండి? వాళ్ళు అసలు నాన్ బోర్డర్స్ యూనివర్సిటీలోకి ఎలా ప్రవేశించారండి? వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారా? వాళ్ళు అక్కడ చేస్తున్నారు, గత కొన్ని రోజులుగా 3-4 చేస్తున్నారు అనుకున్నాము. వాళ్ళు మమేకం చేస్తున్నారు. మతపరమైన చర్యలు, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా విద్యార్థులను ఏకం చేసుకొని కత్తిసాము, కర్రసాములు ఇవన్నీ నేర్పుతున్నారు. ఇవన్నీ చూస్తూ ఒక విద్యార్థి సంఘ నాయకులుగా మేము ఎలా ఊరుకుంటామండి? అలా ఊరుకోకనే వీసీ గారికి వినిపించడం జరిగింది. ఆయన ఇలాంటి చర్యలు మేము చెప్పడం జరిగింది. ఆ నెక్స్ట్ డేనే వాళ్ళ కార్యక్రమాలు చేపడుతున్నారు. సో మేము చూసి సెక్యూరిటీ డీన్ గారికి చెప్పడం జరిగింది. ఆయన వచ్చి వాళ్ళని డిస్పాచ్ చేయడం జరిగింది. తర్వాత కూడా వాళ్ళందరూ ఫోన్లు చేసుకొని వాళ్ళందరూ 50 మందిని పిలిపించుకొని మా మీద దాడి చేయడం జరిగింది. మా యూనివర్సిటీ విద్యార్థుల మీద దాడి చేశారు, మమ్మల్ని కొట్టారని చెప్తున్నాను. ఈ రోజు ఏం జరిగింది అసలు? వాళ్ళకి మీకు దాడి ఏం జరిగింది అసలు? వాళ్ళకి మీరు అడ్డుకున్న పరిస్థితి కనిపించింది, ఉధృత వాతావరణం కనిపించింది. ఈ రోజు మేము ప్రధానంగా వీసీ గారు మీకు ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నిన్న నైట్ జరిగిన గందరగోళానికి విద్యార్థులందరం, యూనివర్సిటీ విద్యార్థులందరం నిరసనగా బంద్ తెలియజేయాలని అనుకున్నాము. లేదు, ఈరోజు మిలాన్ అనే కార్యక్రమం రాష్ట్రపతి గారు, డిప్యూటీ సీఎం గారు స్టేట్లో ఉన్నారు, ఈ వైజాగ్లో ఉన్నారు. విద్యార్థులుగా మేము ఆలోచించి వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు మనం సంప్రదించి, బాబు బందులు చేయకండి, యూనివర్సిటీ పరువు పొద్దని చెప్తే విద్యార్థులుగా ఆలోచించి సరే సార్ చర్చలకు వస్తాము, మా డిమాండ్స్ తీసుకొని మీ దగ్గరకు వస్తామని వచ్చిన తరుణంలో, వీసీ ఆఫీస్ దగ్గర ఉన్న తరుణంలో ఏబీవీపీ అనే ఒక 50 మంది 200 మంది బస్సుల్లో వచ్చేసి గేట్ల నుంచి తోసుకొని వచ్చి పోలీసులు ఉన్నా కూడా విద్యార్థులపై దాడి చేసి ఆడవాళ్ళ మీద దూషించి బాటిల్స్ చెప్పుల్స్ విసిరేసి పోలీస్ మహిళల మీద కూడా
ఈ బాటిల్స్ ఇవన్నీ విసిరేసి దౌర్జన్యం చేయడం జరిగింది. మీడియా సమక్షంలోనే ఒక విద్యార్థి మీద చేసేసుకోవడం జరిగింది. పైశాచిక ఆనందం పొందుతున్నారు వాళ్ళు. మహిళల మీద చెప్పులు ఇవన్నీ విసిరేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. సో వాళ్ళందరినీ పోలీసు వ్యవస్థ కంట్రోల్ చేసింది. వీసీ ఛాంబర్కి వెళ్ళడం జరిగింది. వీసీ గారు ఏదో కార్యక్రమంలో ఉండటం వల్ల రిజిస్ట్రార్ గారు మాకు వీసీ గారు చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ యూనివర్సిటీలో జరగనివ్వము. మతపరమైన కార్యక్రమాలు మళ్ళీ జరగనివ్వము. అదేవిధంగా బాయ్బుటర్స్ ఎవరున్నారో వారి మీద కేసు బనాయించే విధంగా చర్యలు తీసుకోవడం చెప్పడం జరిగింది. అందుకనే మేము శాంతియుతంగా ఇప్పుడు ఉన్నాము. ఈ సాయంత్రం లోపు వారు చర్యలు తీసుకునే పక్షంలో యూనివర్సిటీ విద్యార్థులందరూ 2000 మంది విద్యార్థులు ఏకమయ్యి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అసలు ఎలా దాడి చేశారు, అసలు ఏం జరిగింది అన్న? గత 2-3 రోజులుగా ఇదే కార్యక్రమం జరుగుతూనే ఉంది. వాళ్ళు మత కలహాలు రెచ్చగొట్టడానికి యూనివర్సిటీలోకి చొరబట్టినట్టు కూడా తెలుస్తుంది. స్టూడెంట్స్ కూడా తెలియజేస్తున్నారు. మరి మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే మాకి వీసీ గారు రిజిస్టర్ గారు చెప్పడం జరిగింది. మనం స్టూడెంట్స్ చదువుకున్నాం, గొడవ పెట్టుకోకూడదు, మనం కూర్చొని మాట్లాడుకుందాం, సామరస్యం చేసుకుందాం అనడం వల్లే మేము ఇక్కడికి వచ్చాము. కానీ మేము రిప్రజెంటేటివ్ తీసుకొని ఇక్కడికి వచ్చామో లేదో వాళ్ళు ఒక 50 మంది వచ్చారన్న, ఎవరైతే యూనివర్సిటీ స్టూడెంట్స్ అస్సలుకే కాదు. వాళ్ళంతా మతాలు రెచ్చగొట్టడానికి మాత్రమే వచ్చారు. మత విభేదాలను రెచ్చగొట్టడం మాత్రమే వాళ్ళ కార్యక్రమం అది. ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని అమ్మాయిల మీద అసభ్యకరంగా మాట్లాడుతూ, ఉమ్ముతూ, బాటిళ్లతో విసురుతూ, చెప్పులతో విసురుతూ చాలా అసభ్యకరంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం జరిగింది. ఏదైతే స్టూడెంట్స్ ఎవరు ఒప్పుకోవడం జరగదు. 3 డిమాండ్స్ ముఖ్యంగా పెట్టడం జరిగింది. ఒకటి, వాళ్ళలోని స్టూడెంట్స్ ఎవరైతే కాదు బయట వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద యూనివర్సిటీ తప్పకుండా కేసు పెట్టాలి. 2, అలాంటి మత కార్యక్రమాలు జరగకుండా యూనివర్సిటీ వాళ్ళు చూసుకోవాలి. 3, యూనివర్సిటీలోని సెక్యూరిటీని ఎక్కువ చేయాలన్న, టైటన్ చేయాలి సెక్యూరిటీని. అసలు సెక్యూరిటీ టైటన్ చేస్తే అలా లోపలికి ఎలా రాగలుగుతారన్న? సెక్యూరిటీ లేనందువల్లే కదా ఇంత లోపలికి వచ్చి ఇప్పుడు ఇంత గొడవడం జరగడం అన్నది మా ఉద్దేశం అన్న. ఇప్పుడు బయట వ్యక్తులు ఎలా వచ్చారో పూర్తిస్థాయిలో ఇంత సెక్యూరిటీ ఉంది అండ్ బయట వ్యక్తి వచ్చి దాడి చేయడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీరేం చెప్పండి అన్న? మేము నారా లోకేష్ గారికి ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాము, ఇది యూనివర్సిటీ అన్న. ట్రెస్ పాసర్స్కి అలా ఉండకూడదు, అవుట్ సైడర్స్కి అలా ఉండకూడదు, నాట్ బార్డర్స్కి అసలు అలా ఉండకూడదు. వాళ్ళు అలా వస్తున్నారు, లోపలికి వచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు, అలా వదిలేస్తున్నారు. మేము ఇప్పుడు క్వశ్చన్ చేయడం వల్ల మాకు రిటర్న్ క్వశ్చన్ చేస్తున్నారు. మేము కంట్రోల్ ఎలా చేయాలి చెప్పండి అన్న? మేము కంట్రోల్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి అని మేము చెప్పగలిగితే ఇంకా వాళ్ళ ఆపోజిషన్లో ఎందుకు కూర్చోవాలన్నా? వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు ఎందుకు ఆపోజిషన్లో కూర్చోవాలి? వాళ్ళకి తెలియాలి కదా, ఇది కాన్స్టిట్యూషన్. అలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి వెళ్ళిపోతుంటే వీళ్ళు కామ్గా ఎలా ఉంటారు? సో సెక్యూరిటీ టైట్ చేయాలి, మెయిన్ థింగ్ సెక్యూరిటీ టైట్ చేయాలి. నాన్ బార్డర్స్కి పర్మిషన్ ఇవ్వకూడదు. మొత్తానికి ఏదైతే బయట వ్యక్తులు ఆంధ్ర యూనివర్సిటీలోకి చొరబడి మత విద్వేషాలకు గురి చేసే విధంగా వారు రెచ్చగొడుతూ ఉన్నారు, అదే విధంగా విద్యార్థులపై కూడా దాడులు చేస్తూ ఉన్నారు. బయట వ్యక్తులు రావడంపై పూర్తి స్థాయిలో సెక్యూరిటీ లోపించింది. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ చూపించి బయట వ్యక్తులు యూనివర్సిటీ లోపలికి రానివ్వకుండా, అదేవిధంగా మత విద్వేషాలకు గురి కానివ్వకుండా పూర్తి స్థాయిలో భద్రతా పరంగా పటిష్టంగా పెంచాలి. అదే విద్యార్థి కూడా యూనివర్సిటీకి వచ్చేటప్పుడు కూడా బయట వ్యక్తులు వచ్చి డిస్టర్బ్ చేయడం వల్ల వారికి చదువులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై విద్యాశాఖ మంత్రి దృష్టి పెట్టాలి. అదేవిధంగా వీసీ ఏదైతే ఈరోజు చర్చకి పిలిచినప్పుడు బయట వ్యక్తులు లోపలికి ప్రవేశించి వారిపై దాడులు చేయడం పైన వారిపైన కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా విద్యాసంఘాలు డిమాండ్ చేస్తున్న అంశం మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel